తెలుగుదేశం నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ న్యాయవాది మరియు పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ మరియు నూజెండ్ల మండల నాయకులు డాక్టర్ని అడిగి వెంకట ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట ప్రసాద్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టీ అన్నవరం గ్రామానికి సంబంధించి వెంకట ప్రసాద్ అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం, ఇతను గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పనిచేశాడనే నేపథ్యంలో, అట్లానే వాళ్ళకి దొంగ ఓట్లు వేసుకోనియకుండా చనిపోయిన వాళ్ళ ఓట్లు వేసుకోనినందున ఈరోజు అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రామయోగి, అతను మనవళ్ళు రాంబాబు మరియు గోపి ఇద్దరు కూడా కత్తితో పొడిచి తీవ్రంగా నిన్న రాత్రి అటాక్ చేసి ఆయన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ వెంకటప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. పరిస్థితి ఇప్పటికి కూడా చాలా విషమంగా ఉంది. అతను కుడి చేయి రక్తనాళాలు నరాలు కట్ అయిపోయినాయి రెండు. అట్లానే రాత్రి వచ్చినప్పుడు బీపీ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మరి గుండె మీద తీవ్రమైన కత్తిపోటు, ఈ రెండు దెబ్బల వలన రక్తస్రావణ జరిగి ఆయన బీపీ అన్ని పల్స్ పడిపోతే రాత్రి ఆపరేషన్ చేయడం జరిగింది రాత్రి 1 గంటకి. ఇప్పటికి కూడా పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ కూటమి ప్రభుత్వం? నిజంగా ఎక్కడికి ఎందాక వెళుతున్నారంటే ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో కూడా చిచ్చు పెట్టి ఇవాళ కత్తిపోట్లకి హత్యలకు గురి చేసే కార్యక్రమం మొన్నే చూసాం వినుకొండలో. సంవత్సరం క్రితం కరెక్ట్గా రషీద్ అనే వ్యక్తిని నడి రోడ్లో నరికి చంపిన వ్యక్తులే ఈరోజు, మరి అలాంటి వ్యక్తులకి సంబంధం ఉన్న వ్యక్తులే ఈరోజు వెంకట ప్రసాద్ అనే వ్యక్తిని తీవ్రంగా కత్తిపోట్లకు గురి చేసే కార్యక్రమం. సంవత్సరం క్రితం కూటమి అధికారంలోకి రాగానే రషీద్ని అత్యంత పాశవికంగా 20 మంది సమక్షంలో ప్రపంచమంతా నివ్వెరపోయేటట్టుగా చంపేశారు. ఇవాళ అదే వారసత్వంగా తీసుకొని మళ్ళా ఈ టీ అన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి రిగ్గింగ్ చేయడానికి అడ్డం వస్తున్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు జరగాలి, ఎన్నిక జరగాలి అనేటువంటి సదుద్దేశంతో ఏజెంట్గా ఉన్నటువంటి వెంకట ప్రసాద్ మీద కక్ష పెంచుకుని నిన్న చాలా దుర్మార్గంగా అత్యంత పాశవికంగా నరికారు. చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబును కానీ లోకేష్ను కానీ, రాజ్యాంగంలో ఇవాళ రాజ్యాంగ యంత్రంలో లెజిస్లేచర్ ఫెయిల్ అయింది, అట్లానే ఇవాళ ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ అయింది, చివరికి జ్యుడిషియరీ మాత్రమే మిగిలింది. వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇవాళ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళకి దాసోహం అంటూ ఇవాళ పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టే మనకి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాకు వినుకొండలో చాలామంది ఎమ్మెల్యేలు చేశారు. జీవీ ఆంజనేయులు గారు ఈ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా మేము చెబుతా ఉన్నాం, బ్రహ్మనాయుడు గారి టైంలో ఎక్కడా కూడా ఇట్లాంటి మర్డర్లు జరగలేదు, ఇట్లాంటి గొడవలు జరగలేదు, ప్రశాంతంగా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇవాళ గుడ్డగాల్చి నెత్తినేసే విధంగా రషీద్ హత్యను కూడా ఒక గ్రూప్లో ఉన్న తగాదాగా చిత్రీకరించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేశారు. కానీ దాని వెనకాల ఏం చేశారు, అందులో ఉన్న ముద్దాయిలందరికీ కూడా బెయిల్ వచ్చే విధంగా ఫెసిలిటేట్ చేశారు అధికార పార్టీ వాళ్ళు. ఇవాళ ఇక్కడ కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇదంతా 2 కుటుంబాల మధ్య తగాదాగా చిత్రీకరించడానికి అప్పుడే స్క్రీన్ ప్లే మొదలైంది. మళ్ళీ వాళ్ళకి బెయిల్ రావడానికి, వాళ్ళకి సాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకుండి నడిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ముద్దాయిల్ని ప్రోత్సహించడమే, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడమే. దీని దెబ్బకి ఇవాళ ఏమైందంటే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ముఖ్యంగా వినుకొండలో అయితే ఇవాళ అనేక మర్డర్లు జరుగుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా కేవలం దొంగతనాలు చేస్తూ కూడా మర్డర్లు చేస్తూ ఉన్నారు. అంటే దీనికి సంకేతం ఏమిటంటే ఏమి చేసినా సరే కాపాడటానికి ఎవడో ఒక రాజకీయ నాయకుడు వెనకాల వస్తాడు అని ఈ నేరస్తులకు బాగా ధైర్యం వచ్చింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో నేర్పిన విషయం ఏంటంటే ఇవాళ చంద్రబాబు కానీ లోకేష్ కానీ మీరు ఎన్ని హత్యలైనా చేయండి మేము ఉంటాము అనేటువంటి ఒక భరోసాని నేరస్తులు కల్పిస్తూ ఉన్నారు. అందుకని ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోకపోతే, ఈ రావణ కాష్టాన్ని ఆపకపోతే దీనికి మీరు కూడా బలికాక తప్పదు అని చెప్పి అంటా ఉన్నాం. అమాయకులు బలవుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత వినుకొండలో శాసనసభ్యుడిగా జీవీ ఆంజనేయులు గారి మీద ఉంది,
రాష్ట్రంలో ఖచ్చితంగా లోకేష్ మీదను అట్లానే చంద్రబాబు మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి. భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థకి బ్యాక్ బోన్ ఏంటయ్యా అంటే ఫెయిర్ ఓటింగ్ సిస్టమ్. కానీ ఫెయిర్ ఓటింగ్ సిస్టాన్ని లేకుండా రిగ్గింగ్ చేసుకుంటా ఉన్నారు. దాన్ని ఆపాలి అని చెప్పి గట్టిగా ప్రయత్నం చేసి ఏజెంట్గా ఉన్నటువంటి వెంకటేష్ ప్రసాద్ని వాళ్ళ హత్య చేయడానికి ప్రయత్నించడం అంటే ఈ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పడవటమే. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజాస్వామిక బాధలందరినీ కూడా కోరుతా ఉన్నాం.